పెట్టండి, ఎలివేషన్ ఒకసారి ఓకే బట్ నాకు ముందు అందరం పెన్షన్ బ్యాక్ వస్తే ఇంకా రావచ్చు బస్ రావట్లేదు ఒక్క నిమిషం వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ పరిధిలోని సుమారు 11 వర్కులకు కాను 68 కోట్లతో కొన్ని ఓపెనింగ్లు చేసుకున్నాను, కొన్ని శంకుస్థాపనలు కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడే దీనికి సంబంధించి ఈ యూనివర్సిటీ ఏర్పడిన దగ్గర నుంచి సుమారు 652 ఎకరాలు ఉన్న ఈ యూనివర్సిటీ ఏరియాకి ఇప్పటి వరకు కాంపౌండ్ వాల్ అనేది లేని మాట వాస్తవం. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు ఈ ఏరియాకి 652 ఎకరాలు ఏదైతే ఉందో ఇది పక్కనే ఉన్న కొంతమంది కబ్జాలకి గురి కాకుండా ఉండే విధంగా సర్వే చేసి ఈ కాంపౌండ్ వాల్ని ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకున్నాం. దీన్ని 1-2 రోజుల్లో వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది. ప్రధానంగా తెలంగాణలో మార్పు కావాలి అని, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 3 నెలలు పూర్తయింది. ఈ 3 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులమైన సీతక్క కానీ, కొండా సురేఖక్క కానీ, నేను కానీ, ఇంకా మిగిలిన మా సహచర మంత్రులందరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్రంలో విద్యకి వైద్యానికి పెద్దపీట ఈనాడు ఈ ప్రభుత్వం వేస్తుంది. అంతేకాదు ప్రభుత్వంలో సహచర మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలైన రాజేంద్ర అన్న కానీ, నాగరాజన్న కానీ, మురళన్న కానీ, ఇంకా చాలామంది ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎమ్మెల్యేలంతా కూడా ప్రజలకి నిత్యము అందుబాటులో ఉంటూ ప్రజలకి అవసరం ఏదైతే ఉందో విద్య వైద్యం ఈ 2 ఉంటే
ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని తలంచి వీటికి పెద్దపేట వేయటం జరిగింది. ఎన్నికల్లో 6 గ్యారంటీలు అభయహస్త కార్యక్రమం ద్వారా పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఏమైతే ఇచ్చారో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఈ రోజు వరకు 4 గ్యారంటీల్ని ప్రజల గుమ్మానికి చేర్చిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. రేపు అంటే 11వ తారీఖు శ్రీరామచంద్రుడి పాదాల వద్ద భద్రాచలంలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా లాంచింగ్ కూడా రేపు చేసుకోబోతున్నాం. అదే రకంగా మిగిలిన కొన్ని కార్యక్రమాలను కూడా అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోపు మీ గుమ్మానికి చేరుస్తామని చెప్పాం. ఆ దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తుంది. ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాలలో యువతని విస్మరించి గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగ యువతని ఇందిరమ్మ రాజ్యం ఈ దీవెనలతో వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఫిల్ చేయకుండా ఉంచారో ఆ 2 లక్షల ఉద్యోగాలని భర్తీ మొదటి సంవత్సరంలోనే చేస్తామని చెప్పింది ఇందిరమ్మ రాజ్యం. దాంట్లో భాగంగా ఇప్పటికే అంటే 70వ రోజు నాటికి సుమారు 31,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వానిది. అంతేకాదు టీఎస్పీఎస్సీ ద్వారా గతంలో ఏవైతే అక్రమాలు క్వశ్చన్ పేపర్ల ఏ రకంగా అంగడిలో జిరాక్స్ సెంటర్లో మార్కెట్లో పెట్టి అమ్మారో అటువంటి పరిస్థితిని ప్రక్షాళన చేసి ఈనాడు టీఎస్పీఎస్సీలో అర్హులైన వారు, అనుభవజ్ఞులు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే టీంని నియమించి ఇప్పటికే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అనేక నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రధానంగా మెగా డిఎస్సి 11,062 ఉద్యోగాలు ప్రకటించిన నోటిఫికేషన్ తెలిసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఎందుకంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే యువతని గత ప్రభుత్వం విస్మరిస్తే, నిరుద్యోగులని విస్మరిస్తే, వారి తల్లిదండ్రుల ఉసురు గత ప్రభుత్వం తీసుకుంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఇందాకనే యూనివర్సిటీలో అనేక మంది మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు. దాంట్లో వారి రెగ్యులైజేషన్ గురించి, వారి ఉద్యోగుల భద్రత గురించి చాలా అడగడం జరిగింది. తప్పకుండా ఏదైతే ఈ రెగ్యులరైజేషన్ చేసే కార్యక్రమాన్ని మా సహచర మంత్రివర్యులు, మంత్రులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి వాటిని కూడా వీలైనంత తొందరలో రెగ్యులైజేషన్ చేసే ప్రక్రియను కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుందని కూడా మీ ద్వారా తెలుపుకుంటూ ఆ దిశలో ప్రయాణం చేస్తున్నామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మీద పడగల మేడం కరెక్ట్ ఎప్పుడైనా ఇదే ప్రాసెస్ పాటించండి. భయ్యా మీరు లేవకండి, ముందుకు వచ్చి ఉంటుంది.
అగో వద్దు, నువ్వు కూర్చో, నువ్వు డిస్టర్బ్ చేస్తావు నన్ను. కూర్చోపోయా ప్లీజ్. అలా కూర్చో నువ్వు లేతే ఎక్కడికి వస్తుంది? ఫ్లాష్ కింద పెట్టు భయ్యా ఈ ఫ్లాష్ లేస్తాను. అరే ఇప్పుడు ఆడు ఏం చెప్తాను? ఏం లేదు. సార్ 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 కొంచెం హ్యాండ్స్ పెట్టకండి. ఓకే అరే అన్నా, ఇగో లేవు నన్ను కొంచెం ఎంత ఇట్లా లేచినావు నువ్వు ఆలోచిస్తావు. సార్ మీరు చేయండి అని. ఓకే సార్. కిలో సార్ సార్ చేయి పెట్టకండి సార్. ఓకే